వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. పేదలంటే ప్రాణానిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు, నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు. బ్రతుకు బరువై లేకున్న చదువు, చదువులమ్మకు అయినాడు గురువు. మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు, మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు. ఈ పుణ్య ఫలము నీ తల్లి రుణమై సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. కటిక నేలేని పట్టు పరుపు, పూరి గుడిసెను గుడి చేసినావు. కట్టు పంచే నీకున్న ఆస్తి, కోట్లు ఉన్న నిరుపేదవయ్యా. కన్నీళ్లు తుడిచి అన్నవు నీవు, కన్నుల కలలే పండించినావు. ఈ పల్లె సీమే నీ తల్లి ప్రేమై, సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికే వన్నె తెచ్చినవయ్యా. అయ్యా మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి, కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి, సాటి వారి సేవకై బ్రతికున్న వాణ్ణి. పుట్టినప్పుడు మనము తెచ్చిందేముంది, గిట్టినప్పుడు మనతో వచ్చేదేముంది. ఒంగోలులో నిర్విరామంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న శివం ఫౌండేషను, దాని నిర్వాహకులు శ్రీహరిని, వారికి చేతిగా ఉన్న ఒంగోలు నగరాభివృద్ధి కమిటీని ముందుగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక మా తండ్రి గారైన అయినేని శ్రీరాములు మాస్టర్ గారు 6వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని, ఈ అన్నదాన కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. అలాగే వామపక్ష భావాజాలంతో పెరిగి అటు ఉపాధ్యాయ నాయకుడిగా, నిరుపేదల పక్షపాతిగా చివరి వరకు కొనసాగిన మా నాన్నగారు ఎంతో కష్టపడి మమ్మల్ని ఒక పద్ధతిలో పెంచి మంచి జీవితాలను అందించారు. ఆయనకి గుర్తుగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నేను ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా ఉన్నందున జర్నలిస్టుల సంక్షేమం కోసం మా శ్రీరాములు మాస్టర్ గారి పేరుతోటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. వచ్చే ఆగస్టు 1వ తేదీ నాటికి ఈ ట్రస్ట్ని అమల్లోకి తీసుకొచ్చి ముందుగా ప్రకాశం జిల్లాలోని జర్నలిస్టులందరికీ చేయూతనిచ్చే విధంగా
ముందుకు సాగడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యాల గుర్తింపు కార్డులతో సంబంధం లేకుండా జర్నలిజంలో కొనసాగుతున్న వారి కుటుంబాల్లో ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు వివిధ రకాల సహకారం అవసరమైనప్పుడు మా వంతుగా ఈ ట్రస్ట్ ద్వారా వారికి చేయుతగా ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికోసం అటు మా నాన్నగారు ఇచ్చిన దాంట్లోంచి అలాగే నెల నాకు వచ్చే జీతంలోంచి సంవత్సరానికి కొంత పర్సంటేజ్ దాన్ని కేటాయించి ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేసి అవసరమైతే భవిష్యత్తులో దాన్ని రాష్ట్ర స్థాయిలో విస్తృతి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తానని, ముందుగా ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులకు ఆయా సందర్భాల్లో అవసరమైనప్పుడు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈ ట్రస్ట్ నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. కీర్తిశేషులు శ్రీ అయినేని శ్రీరాములు గారి 6వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు శివం శరణాలయంలో నిర్వహించడం జరిగింది. శ్రీరామ మాస్టర్ గారి కుమారులు జర్నలిస్టు సంఘం నాయకులు సుబ్బారావు సారి సమక్షంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. శివం ఫౌండేషన్ ద్వారా పట్టణంలోని యాచకులకి అనాథలకి గత 5 సంవత్సరాలుగా నిర్విరామంగా అన్నదానం నిర్వహిస్తున్నాము. ఇటువంటి సేవా కార్యక్రమాలకి సుబ్బారావు గారు సార్ ఎప్పుడూ మాకు అండగా ఉన్నారు. వారి ఇంట్లో ఇట్లాంటి వర్ధంతి కార్యక్రమాలు అయితే ఎటువంటి కార్యక్రమాలైనా శివం ఫౌండేషన్ ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు శ్రీరాములు మాస్టర్ గారి 6వ వర్ధంతి వేడుక సందర్భంగా 300 మంది పేదలకు ఈరోజు అన్నదానం నిర్వహించాము. ఈ సందర్భంగా శ్రీరాములు మాస్టర్కి మా శివం ఫౌండేషన్ తరఫున ఘన నివాళులు సమర్పిస్తున్నాం. 6వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం ముందు అనాథలు పేదలందరికీ అన్నం పెట్టి కడుపు నింపడం జరిగింది. దానిలో భాగంగా సంచార వాహనం ద్వారా శివం సంచార వాహనం ద్వారా ఒంగోలు నగరంలో తిరిగి అన్ని చోట్ల ఉండే పేదలకి ఇవాళ భోజన వస్తువు కూడా ఏర్పాటు జరిగింది. అయినేని శ్రీరాములు మాస్టర్ గారు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉండి ఉపాధ్యాయ సంఘానికి జిల్లా అధ్యక్షులుగా పనిచేసి ఎంతోమంది ఉపాధ్యాయ సమస్యల మీద నిరంతరం ఆయన పనిచేశారు. వామపక్ష భావాజాలం గల ఆయన శ్రీరాములు గారి భావాజాలం అనేది ఇవాళ మన యువతకి ఎంతో ఆదర్శమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరం క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వంతో ఈ పేదలకి ఆర్థికంగా అండగా ఉండి అన్నదానాలు ఇతర సేవా కార్యక్రమాలు చేస్తున్న ఐవి సుబ్బారావు గారికి నగర అభివృద్ధి కమిటీ తరపున శివం శరణాలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా తండ్రి గారిని దృష్టిలో పెట్టుకొని వారి జ్ఞాపకార్థం పేదల జర్నలిస్టులకి వారి వంతు ఆర్థిక సహకారాన్ని సేవా కార్యక్రమాల ద్వారా చేస్తారని ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేది మానవత్వంతో కూడిన గొప్ప పనిని తెలియజేస్తూ ఆ మహానుభావుడికి శ్రీరాములు గారికి హృదయపూర్వక నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జననం నా కోవరమై నీరాకే మా పల్లెకు వెలుగై నీ జననం నా కోవరమై నీరాకే మా పల్లెకు వెలుగై నీ అడుగులు మోపిన నేల పచ్చగా మారినదయ్యో నీ చేయి తాకిన పల్లెలు తరతర మెరిసిపోయనయ్యో జననేత పడుంటమయ్యో కోసలు తీర్చిన నేతవని నిన్ను కొలుచుకుంటమయ్యో మా రాతలు మార్చిన దేవుడని నిన్ను తలుచుకుంటమయ్యో మా ఊపిరి నీవని గుండెల నిండా నిలుపుకుంటమయ్యో కదం కదం నీ వెనుక జనం పద పద పదమని కదిలినరో నిరంతరం నీ విజయముకై తెలుపు నగారా మోగినదో జనని నాదమే జైగోవన్నని నలు దిక్కులు గర్జించినయో జననేత
తెచ్చి పరిపాలన చేసినవో ప్రజాసేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినవో అలుపే తెలియని బాటసారివి కార్యసాధకుడివో అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే వేవయో ఆకాశం చిరుతల్లై కురిసెను భూతల్లి నీ అడుగులు మోసెను మా గుండెల కొలువైన మహనీయ